మీరు మర్చిపోయారు. సరే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ రామచంద్ర యాదవ్ గారిని ఎవరు నడిపిస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే ఇక్కడ రెండు సార్ ఇందాక మీకు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అది నేను అడుగుతాను ప్లీజ్ ఒక్క నిమిషం అడుగుతాను సార్. ఇక్కడ 3 అంశాలు సార్. ఇక్కడ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఓకే రామ్మోహన్ గారు ఇక్కడ 5 ప్రధాన డిమాండ్లు ఆయన అడిగారు. 5 ప్రధాన డిమాండ్లలో 3టిని మీరు ఎలాంటి బేషరతు లేకుండా తీర్చే అవకాశాలు ఉన్నాయి. అందులో బీసీ రక్షణ చట్టం ఎవరు అడగల, మీరు యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని మీద సరైనటువంటి ప్రయత్నం జరగట్లేదు. జరిగిందని మీరు చెప్తున్నారు, జరగట్లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నెంబర్ 2 కార్పొరేషన్లకు నిధులు. మీరు కూడా ఇప్పుడు కార్పొరేషన్కి డైరెక్టర్, మరి మీ మనస్సాక్షికి తెలుసు నిధులు ఉన్నాయా, అసలు మీ బాధ్యతలు ఏంటి, మీకు పదవి ఇచ్చారు కానీ పదవికి సంబంధించినటువంటి అధికారం ఇచ్చారా లేదా అనేది అది మీ మనస్సాక్షికి తెలుసు. ఇక 3వది రాజధానిలో 1000 ఎకరాలు. రాజధానిలో 1000 ఎకరాలు ఎందుకు అడుగుతున్నారంటే, సరే ఆయన అడుగుతున్నాడా లేదా పక్కన పెట్టేస్తే ఈ రోజు ఒక బ్రాండ్ వేస్తున్నారు. అమరావతి అనేటటువంటిది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అని మొన్న పార్లమెంట్లో కూడా ఒక మహిళా ఎంపీ ఆమె మాట్లాడుతూ ఆ పేరు ఎత్తినటువంటి పరిస్థితి. సో అలాంటివి పోవాలి అంటే ఈ 1000 ఎకరాలు ఇచ్చేసారనుకోండి, అమరావతి కేవలం ఆ సామాజిక వర్గానికి కాదు, అన్ని సామాజిక వర్గాలకి సంబంధించిన ప్రాతినిధ్యం ఇక్కడ ఉంది, అందరికీ కూడా దీంట్లో వాటా ఉందని చెప్పేట దానికి కూడా మీకు అవకాశం ఉంది. మరి ఆయన అడుగుతున్నాడు అనేది పక్కన పెట్టండి, మీ మీద పడిన ముద్రను తొలగించుకునేందుకు ఇది ఒక అవకాశం కదా, దాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నారు? సార్ మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్ సార్. ఇక్కడ అమరావతిలో 1000 ఎకరాలు కేటాయించాలా, లేకపోతే అమరావతి సార్ ఇంకా ఇంటర్వెల్ కార్డు కూడా పడలేదు సార్. ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి ఇంటర్వెల్ కార్డు కూడా పడలా. నేనేమంటున్నానంటే, మీరు అడిగిన డిమాండ్స్ లో ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనకూడదు, కానీ కార్యకర్త కాడ నుంచి మంత్రి స్థానం ఉన్న ప్రతి ఒక్కరు ఏది అడిగినా ఆయన ఆలోచన చేస్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఏ కార్యకర్త ఏది సంబంధించి పేపర్ ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా చదువుతారు, వాళ్ళ ఆలోచన తీసుకుంటారు. అలాగే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అడుగుతున్న పాయింట్ లో 1000 ఎకరాలు ఇవ్వాల్సిన 1000 ఎకరాలు కేటాయించాల్సింది అనేది తప్పేం కాదు. 100% కేటాయిస్తే మీరు చెప్పిన విధంగా అన్ని కులాలు కూడా అక్కడ ఉంటాయి. కానీ తెలియని పొరపాటు ఏంటంటే, అమరావతి అంటే అమరావతిలో ఓన్లీ ఒక మేజర్ కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని అనుకుంటున్నారు. కాదు సార్, అసలు అమరావతిలో ఉన్న మేజర్ కులం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూడా అమరావతిలో అనేకమైన ఉన్నారు సార్. అలాగే బీసీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు సార్. కాకపోతే ఇక్కడ ఒకటి, ఏదైతే డిమాండ్స్ ని ఖచ్చితంగా ఆలోచన చేస్తాం, రామచంద్రరావు గారు మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా మేము ఆలోచన చేస్తాం, పునరాలోచన చేస్తాం. అందులో ఏదైతే గతంలో యువకాలంలో నారా లోకేష్ గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాం బీసీ రక్షణ చట్టాన్ని కూడా అతి త్వరలోనే అమలు చేస్తున్నాం. బీసీలను కాపాడుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. అవసరమైతే